బాబు నమస్కారం. నమస్కారం. నువ్వు నా చేతులు జోడించకు కానీ నమస్తే. బాగున్నారా బాబు? బాగున్నాను ఆయన. మీ స్వస్థలం, మీ యొక్క విద్యాభ్యాసం గురించి మీ శిష్యులకు కొంచెం చెప్పండి. చెప్తాను. నా శిష్యులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను నాయన. ఎందుకంటే అది ఎన్నేళ్ళలో బాకో నేను మీకు రుణపడి ఉన్నందుకు, మీరు నాకు సేవ చేసినందుకు ధన్యత భావించక మీరు అందరు నన్ను మన్నించాలని కోరుకుంటున్నాను. మాది ఊటూరు గ్రామం. బాబు 1948లో నేను పుట్టాను. జన్మస్థానం జన్మ తేదీ 1948. 67లో నేను హెచ్ఎస్సి పాస్ అయినా. అప్పుడు హెచ్ఎస్సి పాస్ అయిన తర్వాత అప్పుడు మా మేనమామ ఆయన లెక్చరరు. ఆయన ఏం చేసిండు, ఇమ్మీడియట్లీ నువ్వు ఎడ్జిబిటీ చేస్తే లాభం, పోస్టు దొరకలేవు, నువ్వు హిందీ పండిట్గా హెచ్పిడి చేయమంటే అప్పటికే నేను విద్వాన్ పాస్ అయినా. విద్వాన్ పాస్ అయ్యి సాహిత్యరత్న పాస్ చేసిన. సాహిత్యరత్న పాస్ చేసిన తర్వాత ఆగ్రా పోవాలంటే అప్పుడు ఎక్స్పెండిచర్తో కూడినది పని. ఉత్తరప్రదేశ్లో ఆగ్రా చేస్తే హెచ్పిడిలో చేస్తే విద్వాన్ అది సాహిత్యరత్న పండిత పరిషత్ ఈక్వలెంట్ టు ఎంఏ డిగ్రీ. అప్పుడు చేసిన తర్వాత అప్పుడు తెలంగాణ మూమెంట్ అనేది ఒకటి మొదలైంది. అప్పుడు 1969 హైదరాబాద్ అక్కడి ఆ మూమెంట్ లోపల నేను అనేక సార్లు నాకు ఒక సైకిల్ ఉండే, నేను ముగ్గురిని ఎక్కించుకొని వచ్చి హైదరాబాద్ కరీంనగర్లో తిరందాస్ టాక్స్ కాడ ఉండి అక్కడ అల్ఫా హోటల్ ఒకటి ఉండే, ఆ అల్ఫా హోటల్లో ఛాయ్ తాగి ఒక బందీని మేమందరం ఉద్యమంలో పాల్గొన్నా. నేను ఎన్నోసార్లు ఉన్నాం. అట్లా ఎన్నోసార్లు సేవ చేసి నేను గుంటూరులో కూడా నాకు సెక్రటరీగా పదవి ఇచ్చిండ్రు. సో రోజు కారోబార్ కాదు, ఈ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ ఉద్యమంలో ఇంకో పాత్ర అందులో సెక్రటరీగా ఇచ్చారు. ఇచ్చే అప్పుడు నేను మొత్తం వాళ్ళందరినీ కవర్ చేసేది. రాత్రి పూట అక్కడనే పండుకునేది, అందరం తెలంగాణ నినాదాలు చేసుకుంటూ ఉండేది. అక్కడి నుంచి ఉత్తరాలు వచ్చేది. అప్పుడు నాకు వెంకటస్వామి చాలా దగ్గర. కాక వెంకటస్వామి అంటే ఇది మై బెస్ట్ ఫ్రెండ్. తర్వాత ఎంఎం ఆషిమ్ ఉండే, మదన్ మోహన్ ఉండే, మల్లికార్జున్ ఉండే, తర్వాత ఇక్కడ కన్నయ్య అని మన కాలేజీ స్టూడెంట్ ఉండే. ఈజ్ బెస్ట్ నైస్ పర్సన్. వాళ్ళంతా ఉండరు. అయితే మేము నాకు సైకిల్ ఉండే ఒకటి మంచి, ఆ సైకిల్ మీద నేను ఇంకో ఇద్దరిని తీసుకొని ఇక్కడికి వచ్చి మోటివేట్ చేసి వాళ్ళందరిని ఉంచుకొని నేను వాళ్ళని కూడా 5 పైసలు కూడా మేము ఖర్చు పెట్టకపోయేది, అడగపోయేది. మనకు అత్తది బిడ్డ, మనకు తెలంగాణ వస్తుంది కాబట్టి మీ అందరికీ నౌకర్లు వస్తాయంటే అప్పుడు మేము నమ్ముకొని ఉన్నాం. అయితే రాత్రిపూట ఉండి అక్కడనే ఆ తిరుమల టాయిస్ కానీ సినిమా చూసి అక్కడనే పడుకొని తెల్లారి మళ్ళీ పోయేది. అప్పుడు చేసినాం, ఉద్యమంలో పాల్గొన్నాం. సరే, ఈ ఉద్యోగం రావడానికి హెచ్పిడి చేయడానికి ప్రేరణ ఎవరు నీకు? మా మేనమామ ఆగే సార్ అని. ఆయన ఆల్రెడీ టీచరా? లెక్చరర్. ఆయన ప్రోత్సాహంతో నువ్వు హెచ్పిడి చేసినావు, ఉద్యోగం సంపాదించినావు. అయితే అప్పుడు ఏం చేసింది సార్, ఎడ్జిబిటీ లోపల తక్కువ స్కేల్ ఉన్నది. HP1 లో ఏమవుతుందంటే డైరెక్ట్ మనం స్కూల్ అసిస్టెంట్ కాబట్టి నువ్వు ఇట్లా ఎన్ని రోజులు నా హెచ్పి కాదు కాబట్టి నువ్వు హెచ్పి అంటే అందులోనే పోయిన తర్వాత చదువుకున్నావు. ఆ ఉద్యోగం అయిపోయింది. ఫస్ట్ ఎగురువెల్లి అయింది. ఫస్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు? ఏ సంవత్సరం? 75 ఫస్ట్ రిక్రూట్మెంట్ లో మీకు హెచ్పిడి నచ్చింది జాబ్? అప్పుడు హెచ్పిడి 74లో నాకు డిఎస్సి అక్కడ వచ్చింది. ఎక్కడ? ఆదిలాబాద్లో. ఇక్కడ మంచిర్యాల వస్తే ఒక ఫ్రెండ్ అని వెంకటయ్య అని స్కూల్ అసిస్టెంట్, ఆయన చెప్పి పిలుచుకొని, మలేషియా నువ్వు ఇక్కడ చేయకు, చేస్తే ఈ మారుమూల ప్రాంతం అడవి ప్రాంతంలో కూడా నువ్వు ఉండలేవు, ఇక్కడ ఉండలేవు, నేను ఇక్కడ కష్టపడతాను, నువ్వు ఇంకొక 6 నెలలు ఏడాది అయితే నీకు కరీంనగర్లో దొరుకుతుంది, ఇక్కడ ఉండు అన్నాడు. మళ్ళీ అప్పుడు కరీంనగర్లో ఉన్నాం. కరీంనగర్ ఉంటే ఏం చేసేదంటే ఈ అన్ట్రైన్డ్ టీచర్స్ బట్టి విద్వానుడు, భాషారత్నుడు వాళ్ళందరూ కోర్టులో పెట్టారు. కోర్టులో పెడతాను. కోర్టులో 6 నెలలు జరిగినాక మళ్ళీ ఏం చేశారు వాళ్ళు, ఎవరు సీనియర్స్ ఉంటే వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. అయితే అప్పుడు సీనియర్స్ ఇచ్చినప్పుడు ఒక టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్లో దాదాపు 18 మంది మాత్రమే మేము నెగ్గగలిగినాం. 250 మంది రిటర్న్ టెస్ట్. అదే రాత్రి వాళ్ళు డిఎస్సి చేసారు, అపాయింట్మెంట్ ఇచ్చారు, ఆ రాత్రి పూటనే పంపించారు. అప్పుడు అయినాక నేను జాయిన్ అయినాక కూడా నాకు ఎందుకంటే బీద విద్యార్థులు కానీ మంచి చదువు చెప్పాలని వేగురు నేను నా స్టూడెంట్ చాలా మందిని, ఇప్పుడు రమేష్ రెడ్డి ఈజ్ మై స్టూడెంట్, ఇప్పుడు చైర్మన్, వాళ్ళందరికీ కూడా చదువు చెప్పి చేసినాక అక్కడికి పచ్చనూరు పోయినా. నెక్స్ట్ పచ్చనూరు వెనక కూడా నేను ఎవ్వరు కానీ భయపడేది, వాళ్ళు కరెక్ట్ ఉండేది, కరెక్ట్ ఉన్న పని చేయాలి, చదువుకోవాలి. ప్రతి విద్యార్థికి ఏం చేసేది, నేను
రోజు ఎవరు ఏ సార్ పాఠం చెప్పని, తెలుగు సార్ చెప్పని, హిందీ సార్ చెప్పని, ఎవరు మ్యాథ్స్ చెప్పని కూడా కంపల్సరీ అసైన్మెంట్ అనేది కంపల్సరీ చూపించాలి. హోంవర్క్ ఇచ్చేది చాలా మంది. సరే, నెక్స్ట్ శ్రీరాంపూర్కి ఎప్పుడు వచ్చిండ్రు? శ్రీరాంపూర్కు 98 కావచ్చు బిడ్డ. 98 కాదు, 91 సారీ 90 వచ్చిన. ఆ 90లో కూడా నేను అక్కడ పాఠాలు మంచి అక్షర ఉజ్వల కార్యక్రమం వచ్చింది. అప్పుడు ఏది అక్షర ఉజ్వల సమితి అని ఒకటి కర్మాల బయలుదేరింది. నా కోఆర్డినేటర్ అయితే మొత్తం స్టేట్ లో ఫస్ట్ వచ్చినండి. శ్రీరాంపూర్ మండలానికి కోఆర్డినేటర్ ఇచ్చిండ్రా? కాదు, మన మానకొండూరు మండలానికి ఇచ్చారు. ఊటూరులో పచ్చనూరులో చెప్తాను కాబట్టి ఇచ్చారు. శ్రీరాంపూర్కి వచ్చినప్పుడు 92లో అప్పుడు అది నడుస్తుంది ఆ ఉద్యమం? ఇంకా ఉన్నది నడుతుంది, కానీ వాళ్ళు ఏం చేశారు, నాకు బాధ్యత అప్పచెప్పాలంటే సార్ కష్టం అవుతుంది, ఇక్కడ కొన్ని రోజులు ఉండాలి కదా మనం ఒక్కరు లేకపోతే అని మేము సంపత్ సార్ వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి రాత్రి కూడా తిరిగినాం. అయితే అప్పుడు అక్షర ఉద్యోగ కార్యక్రమం లోపల మానకొండూరు మండలం ఫస్ట్ వచ్చింది, సెకండ్ కతలాపూర్ వచ్చింది. ఓకే, అంటే మీరు చాలా మందిని అక్షరాస్యులు చేసిండ్రు, రైతులని, కూలీ వాళ్ళని తీసుకొచ్చి రాత్రిపూట పాఠశాలలో పెట్టి వాళ్ళకి చదువు చెప్పుకుంటూ అన్ని చేసిండ్రు. చేస్తే అప్పుడు కలెక్టర్ ఉండే, కలెక్టర్ అప్పుడు విద్యాశాఖ మంత్రిగా పాటి రాజం గారు ఉన్నారు. పాటి రాజం గారు పిలుచుకొని నా బుధం వేసేసి ఎటువంటి వాళ్ళు టీచర్స్ ఉంటే చాలా ఆ దేశానికి అన్నాడు. అవార్డు ఇస్తే నాకు సార్, నా అవార్డు నాకు కాదు సార్, సర్పంచ్ ఉంటాడు కదా, సర్పంచ్ అని బిగుమంటే ఆ సర్పంచ్కి ఇచ్చేడు. ఇచ్చినాక ఆ సర్పంచ్ ఏం చేసేడు, ఇక పేరు ప్రఖ్యాతలు బాగా అయిపోతాయని సనికి వచ్చింది. వచ్చినాక ఈయన ఈ స్కూల్కు మొత్తం ఊరంతా కూడా ఈయనకే ఉండేటట్టు సపోర్ట్ అనుకుని వేసినాడు. ఈయన తెలుగుదేశం క్యాండిడేట్ అని చెప్పి ఒకటి నా మీద నేపథ్యం తోటి వేసినాడు. అప్పుడు శ్రీరాంపూర్కి వేసిండు. పాలిటిక్స్ సరే, ఇంకో క్వశ్చన్. ఇప్పుడు ఎంతో మంది సార్లు వచ్చిండ్రు వెళ్ళిండ్రు, కానీ విద్యార్థుల అభ్యున్నతికై ఒక చదువే కాకుండా ఈ కల్చరల్ యాక్టివిటీస్తో పాటుగా ఈ దేశాన్ని చుట్టి రావడం, పిల్లలకి క్షేత్ర పర్యటన కావచ్చు, పిల్లలకి ఈ ఎక్స్కర్షన్ అనేటువంటి థాట్ ఎట్లా వచ్చింది నీకు? అయితే నాకు ఉద్దేశం ఏముండే అంటే బిడ్డ, నా స్టూడెంట్స్ కూడా నా అంతోళ్ళు కావాలి. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞానవంతమైనటువంటి ప్రదేశాలన్నిటిని కూడా వాళ్ళు తీసుకోవాలనుకుని చూసి రావాలి చేసిన. కానీ నా స్టూడెంట్స్ అందరికీ నేను ఎప్పుడు కూడా రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఆ బస్సులో పోయేది దాదాపు 60 మంది పోయేది ఉండే, అవి సరిపోవు. మరి పిల్లలు చెప్పేది బిడ్డ ఇట్లా సంగతి ఉన్నదంటే సార్ మేమంటే ఉండేది. ఆ పిల్లగాళ్ళందరినీ కూడా నేను ఏం చేసేదంటే నా కొడుకులు బిడ్డలుగా భావించి నేను ఆ గేట్ కార్ని కూర్చేసుకొని కూర్చుంటే మంచిగా క్షేమంగా వాళ్ళందరినీ దాదాపు 9 సార్లు మొత్తం మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక అన్ని దాదాపుగా ఈ సౌత్ ఇండియా మొత్తం దాదాపుగా అందరు చుట్టేసారు. సౌత్ ఇండియా మొత్తం చుట్టేసారు. ఒక బ్యాచే కాదు, దాదాపు ఒక 10 బ్యాచ్లు తీసుంటావు. దాదాపు బ్యాచ్ 10 అయింది. సార్లు కూడా అనేది మేము కూడా రావాలి, మాకు కూడా రూపాయలు. మరి మీరు పైసలు పెట్టుకుంటాము పోదాం, మీరు పైసలు రాకుంటే మరి స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది కదా. ఇబ్బంది అవుతుందంటే అప్పుడు నాలేకన్న గారు బియ్యం ఇచ్చేది, వాళ్ళు వీళ్ళు ఇచ్చి ఆ బియ్యంతో పోయేది, తినేది, వచ్చేది. చాలా చూసుకున్నాం. చూడని ప్రదేశాలు కూడా నేను వాళ్ళ మూలంలో కూడా అనేకమైనటువంటి ప్రదేశాలను చూడగలిగిన. అదే నాకు గొప్పతనం అనిపిస్తుంది. ఎందుకంటే నేను క్రమశిక్షణతోటి ఉన్నా కాబట్టి నా స్టూడెంట్స్ అందరూ కూడా క్రమశిక్షణతో వాళ్ళ సహకారంతో అన్ని రోజులు ప్రయాణం చేసిన, కానీ లేకపోతే చేసేది కాదు. ప్రపంచ విజ్ఞానాన్ని మీరు పాఠాల్లో కాదు ప్రత్యక్షంగా చూపించింది. అయితే అమ్మాయిలు కూడా వచ్చేది ఉంటే ఏం కావాలి బిడ్డ, నీకు ఏం కష్టం ఉన్నది అన్నీ చెప్పించుకొని నా దగ్గర పోకుండా పెట్టుకొని. ఒక అమ్మాయి రామేశ్వరం పోయినాక స్పృహ తప్పి పడిపోయింది. పోతే నేను ఆ దేవుని ప్రార్థించిన తండ్రి, నేను ఇంత దూరం మిమ్మల్ని తీసుకొని మన అమ్మాయికి ఏం కూడా కావద్దు అని చెప్పి అక్కడ మారిపల్ల రసాయనం ఒకటి తీసుకొని ఆ అమ్మాయికి 2-3 సార్లు తాగిచ్చి అది చెప్పి తెల్లారి వరకు క్యూర్ అయింది. ఇక అక్కచ్చి ఆమెను తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినాక వాళ్ళ తల్లిదండ్రులు కూడా మొక్క వాటిని సార్ నా బిడ్డను రక్షించారు, మీరు ఎవరు కూడా పట్టించుకునేటప్పుడు లేదు ఈ కాలంలో. అంటే నీ బిడ్డ కాదమ్మా, ఆ పిల్ల కూడా నా బిడ్డే, నా బిడ్డే, నాకు అదే భావన ఉంటుందని చెప్పిన. సరే, ఇంకో క్వశ్చన్. ఇప్పుడు మీ ద్వారా చదువుకొని చాలామంది విద్యావంతులు అయినరు, గ్రూప్ 1 ఆఫీసర్ అయినరు, పోలీసులు అయినరు, టీచర్లు అయినరు చాలామంది. ఏదో మారుమూల గ్రామం అది, కాళేశ్వరంపూర్ మండలం అంటేనే అది కరీంనగర్కి చివరి బార్డర్. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది? అప్పుడు పేరెంట్స్ ఎట్లున్నారు, పిల్లలు ఎట్లున్నారు, ప్రజెంట్లీ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఎట్లా ఉంది పిల్లలు? నాకు ఒకటి ఏంటి సార్, నేను రుణపడి ఉన్నది. ఎందుకంటే
శ్రీరాంపూర్ మండలంలో ఉన్నటువంటి 18 గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఎల్లకాలం చేతులు వచ్చి మొక్కుతాను. అంటే అక్కడి ప్రజలు కానీ ఎవరు కానీ నా కొడుకును కొట్టినవు, నన్ను ఇట్లా చేసినవు, అది నన్ను అనకపోయేది. మళ్ళీ సార్ అత్తానంటే ఆ చదువుకోవాలి మంచిగా ఉండాలి అనేది. అప్పుడు మీర్జాపేట సర్పంచ్ కానీ, పంజల సర్పంచ్ కానీ, ఆయన రంగారెడ్డి కానీ చాలా మంది, రంగారెడ్డి, బలవంతరావు, దేవేంద్రరావు పందిళ్ళ ఇచ్చేది. ఇచ్చిన తర్వాత నేనేం చేసేది, స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా చెప్పేది, బిడ్డ మీరు మంచి చదువుకోవాలి, మంచిగా పౌరులు కావాలి, సమాజానికి సేవ చేయండి, మీరు మంచిగా బతకండి, నేను బతికినట్టు మీరు బతుకుతారు, లేకపోతే మీరు ఒక్కసారి డౌన్ఫాల్ అయిందంటే ఇక జీవితంలో కోలుకోలేరు. కాబట్టి ఎప్పుడు కూడా చదువు మీద ఉండండి, మీరు చదువు మీద ఉండేది. నాకు ఇంకొకటి ఏంటంటే అక్కడి సార్లు కూడా ఏం కూడా అనపోయింది, మాధవరెడ్డి కానీ, శశికాంత్ రెడ్డి కానీ, ఎవరు కానీ ఫుల్ సపోర్ట్ ఇచ్చే సారు మన స్కూల్ కొరకే పాటుపడుతున్నారు. అయితే దాని తర్వాత నేను మళ్ళీ 2000 అక్కడి నుంచి 2000 అంటే 2000 లోపల 2000 జనవరి నాడు నాకు లెక్చరర్గా ప్రమోషన్ వచ్చింది. అంటే మేము అప్పుడు 99 బ్యాచ్ మాది, 98 అంటే ఆ తర్వాత ఒక 1 ఇయర్ ఉన్నారా? 1 ఇయర్ దాకా ఉండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే అప్పుడు పోకపోతు నాకు హెడ్ మాస్టర్ ప్రమోషన్ ఉండే. అప్పుడు మాకు హెడ్ మాస్టర్ గెజిటెడ్ ఉండే, కానీ గెజిటెడ్ హోదా వచ్చు. వస్తే మా మామయ్య ఏమన్నాడు అంటే, వెళ్తున్నాను ఒక మాట్లాడుకుంటావు, జేఎన్కి వెళ్ళిపోతే నీకు ఇమ్మీడియట్లీ డిగ్రీ కాలేజ్కి వెళ్ళిపోతే కావచ్చు, ఏదైనా కావచ్చు అన్న. అప్పటికి నేనేం చేసానంటే, అప్పుడు జగిత్యాల జైన్ అయితే నా ప్రతిభ చూసి అక్కడ ప్రిన్సిపాల్ ఏం చేసిండు, నాకు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఇచ్చిండు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఇస్తే నేను అక్కడ దాన్ని కాకతీయ యూనివర్సిటీలో కాదు, ఆంధ్రప్రదేశ్ లోపల మొదటి కాలేజీ తీసుకొచ్చిన జగిత్యాల. ఆ జగిత్యాల తీసుకున్నాక అక్కడి నుంచి ఇక నా ప్రస్థానం అయిపోయాక నేను అప్పటి వరకే ఎంఏలో ఉన్నాను కాబట్టి మళ్ళీ ఇంకో క్వశ్చన్ బాబు, ఒకప్పుడు 10th క్లాస్ పాస్ అవ్వడం అంటే గగనం. దాదాపు 20%, 100కి 20%, 25%, 30% మంది పాస్ అయినటువంటి స్కూల్ మాది. దాదాపుగా 90, 91, 93 అట్లా సందర్భంలో ఇయర్లో మీరు 94, 95 నుంచి ఛార్జ్ తీసుకున్నారు దాదాపు ఎగ్జామినేషన్ బ్రాంచ్ కానీ తీసుకొని దాన్ని 70 దాదాపు 60 దాకా తీసుకొచ్చిండ్రు. దాదాపు 100లో దాదాపు 60-70 మంది పాస్ అయ్యింది. సో ఇది ఎట్లా సాధ్యమైంది మీకు? అయితే నేను స్టూడెంట్స్కి ఏం చేసేదంటే, సాయంత్రం పూట నేను అక్కడనే ఉన్నది కాబట్టి స్కూల్లో రూమ్లు తీసుకొని అక్కడ బల్బులు పెట్టి ఏ సార్ వచ్చేది ఉంటే ఆ సార్తో చెప్పించే స్టడీ అవర్స్ అని. అప్పుడే నేను పెట్టినప్పటి నుంచే స్టడీ అవర్స్ అనేది మొదలైంది. అప్పటి నుంచే స్టూడెంట్స్ అందరు పెట్టించి చేయించేది. వాళ్ళకి ఎక్కువగా ఆబ్జెక్ట్ టైప్ లోపలనే సఫలీకృతమయ్యేటట్టు క్వశ్చన్ ఆన్సర్ కంటే ఆబ్జెక్టివ్ సక్సెస్ అయింది. అప్పుడు 30 మార్కులు ఆబ్జెక్టివ్ ఉండే 30 ఉండే అప్పుడు ఉండే. కానీ నేను కూడా సార్లను చెప్పేది, మన విద్యార్థులను కూడా కష్టపెట్టద్దు, మనం కష్టపడి చదువు చెప్పాలి, చదివినాక వాళ్ళు చదువుకుంటారు. ఇక్కడ మేధావి వర్గానికి చెందినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు అందరూ, కాబట్టి మనం ఈ పని చేయాలి అని చెప్తే వాళ్ళు కూడా చేసేది. ఏమైనా పరీక్షలప్పుడు కూడా మేము సహకరించేది విద్యార్థులందరికీ కూడా కాపీ కానీ గిట్టు కంటే నడవపోయేది, మేమంతా చెక్ చేసి పంపించేది పిల్లలని అందరినీ. అయితే ఎన్నోసార్లు శ్రీరాంపూర్ కాడ కాపీ జరుగుతుందని అప్పుడు శ్రీహరి డిప్యూటీ డిఓ ఉన్నాడు, ఎన్నోసార్లు వచ్చి దాడి చేసారు. మన్మథరెడ్డి వచ్చి కూడా చూసుకొని అన్నాడు, మధ్య సారు ఇక్కడ చాలా గొప్పగా ఉన్నది, మీ సేవ గొప్పది, మాకు రాదు, పిల్లగాడిని అందరూ కూడా బాగానే రాసి అన్నాడు. ఆ పిల్లగాడు కూడా ఒక్కనాడు కూడా మేము రాయం సారు చెయ్యం సార్ అంటే కష్టపడి చదువుకునేది, రాసేది. అప్పుడు క్వశ్చన్ పేపర్స్ నేను జిల్లా నుంచి తీసుకొచ్చి పిల్లగాళ్ళకు ఇచ్చేది. ఇట్లా అప్పుడు ఈ టైపులు కానీ ఇవన్నీ లేవు కదా, గూగుల్ 4 చూసుకుని రాసి కాపీలు రాసుకొని పెట్టుకొని సంసిద్ధ చేసి చదువుకుని. అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని మీరు నాలుగేళ్ళ నేను ఏం చేసేదంటే 4 ఏళ్ళ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని, నేను ఎందుకంటే ఎంఏ ఇచ్చినప్పుడు నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ పోయినప్పుడు 4 రోజులు అక్కడ ఉన్నా. ఒక ఎంఏ హిస్టరీలో రావాలంటే ఎవరు రాడు. అయితే దాదాపు 4 ఏళ్ళ ఎంఏ ప్రీవియస్ ఫైనల్ పేపర్లు అన్నీ తీసుకొని రాసుకొని వచ్చి నేను వాటినే దాదాపు 6 గంటలకు కూర్చుంటే 9 దాకా నేను మొత్తం ఒక 10 పుస్తకాలు తీసుకొచ్చి ఒక్కొక్క డిఫరెన్స్ ఉన్న దాన్ని చూసి రాసి అదే తీసుకుపోయి రాస్తే నాకు 58% వచ్చేది. అదే దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి మా కాడ. సరే, ఇప్పుడు మీరు మీ ద్వారా లబ్ధి పొంది మీ ద్వారా అంటే చదువుకుని సంస్కారవంతమైనటువంటి పిల్లల్ని చూస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నాకేమవుతుందంటే, నా
చాలా మంది అంటారు ఉమ్, సార్ మీ కింద ఉంటే క్రమశిక్షణ కలిగినటువంటి పౌరులు అయితే నేనన్నా ఉమ్, నేను చిన్నప్పుడు కూడా బీద స్థితిలోనే ఉన్నానయ్యా, చదువుకునేది ఉండేది. ఉమ్. అప్పుడు నాకు స్కౌట్లు ఉండే, స్కౌట్ అండ్ గైడ్ ఎన్సిసి లాగానే ఉండే. ఆ, అయితే అప్పుడు స్కౌట్స్ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పౌరునిగా ఉన్నా కాబట్టి నేను అదే నేను చదివే. దాన్ని అదే ఇంప్లిమెంట్ చేసిన ఇక్కడ అయితే నేను ఆ క్రమశిక్షణ. స్కూళ్ళలో కూడా ఏం చేసేదంటే నేను సార్ ఉమ్. మహనీయుల యొక్క జీవిత చరిత్రలు ఎక్కువగా చెప్పేది నేను స్టూడెంట్స్. అవునవును వాస్తవం. ఆ, ఇప్పుడు పాఠంలో ఏదైనా వచ్చిందంటే ఈ ఆ, పాఠం ఆ. పక్కన పెట్టేసి వాళ్ళ అతని లైఫ్ స్టోరీని మంచి కళ్ళకు కట్టినట్టు చూపించేది. అదంతే కాకుండా ఎక్స్కర్షన్ విషయంలోనైతే ఏ ఒక క్వశ్చన్ వచ్చిందంటే దాన్ని విడమర్చి చెప్పి చెప్పేది. మాకు కళ్ళ మీద చూపించినావు. అయితే. దాన్ని మళ్ళీ పిల్లలకి క్షేత్ర పర్యటన టూర్ తీసుకెళ్ళి వాళ్ళకు కూడా మంచి అవగాహన కలిగించినావు అయితే మీరు. అయితే ఇట్లాంటి కాలేజీకి వచ్చినాక కూడా ఉమ్. నేను దాదాపు 12 సంవత్సరాలు ప్రిన్సిపల్గా చేసిన. బేడి కాలేజీలో బీఈ చేసిన. అప్పుడు కూడా నేను విద్యార్థులకు ఏం చెప్పేది కదంటే మనం ఏ స్టూడెంట్స్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. స్కూల్లో ఉన్నప్పుడు మాత్రం మీరు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు క్లాస్ రూమ్ యాక్టివిటీస్ లోపల ఎప్పుడు కూడా ఒక నటన ఉపాధ్యాయుడిగానే ఉండాలి, కానీ ఉపాధ్యాయునికి మాత్రం మీరు ఉండకూడదు. ఓకే. కాబట్టి ఆ విద్యార్థులతో ఉన్నట్టు నా స్టూడెంట్స్ దాదాపు ఇప్పుడు 62 మంది టీచర్లు టీచర్లు అయితే చాలా మందికి వెళ్తారు, మాట్లాడతారు. మీ ఉపదేశం చాలా గొప్పది సార్, మేము ఎన్నడూ కూడా మర్చిపోము అని అడుగుతారు. ఏదేమైనా బాపు శ్రీరాంపూర్ మాత్రం, మీ శ్రీరాంపూర్ మండలం మాత్రం ఉన్నత కాలం మల్లెన్ సార్ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్. అయితే బ్రాండ్ అది మర్చిపోయేటువంటి ఒక వ్యక్తి శక్తి నాకు తెలిసినట్టయితే. మీరు చెప్పినటువంటి ఇయర్ ఎప్పుడైతే 91 నుంచి 90 నుంచి ఉన్నారు, 90 నుంచి 2000 10 years దాకా వర్క్ చేశారు. 11 years ఉన్నారు. ఆ 11 years బ్యాచెస్ పిల్లలు మేము జీవితకాలం గుర్తుంచుకుంటారు. ఎక్కడ కలిసినా మర్యాదపూర్వకంగా పలకరిస్తారు, మీ ఆశీర్వాదం తీసుకుంటారు. అది మీ సేవ అనిర్వచనీయం. అదేదో ₹1,00,00,000 ఇచ్చినా లేదా పెద్ద ఆస్తిపాస్తులు పంచిపెట్టినా రాదు. విద్యాధనం అనేది చాలా గొప్పది. పంచిన కొద్ది పెరుగుతుంది, తరిగిపోదు. ఇలాంటి వాళ్ళు మేము ఇంత అక్షరంగా నేర్చుకొని వచ్చి మేము కూడా మీలాగనే సొసైటీకి ఏదో మా వంతు సాయం చేస్తున్నాం. మీ ఆశీర్వాదం వల్ల టీచర్ అయినా, చాలా మంది డాక్టర్, మన మిత్రుడు డాక్టర్ అయ్యిండు, ఇంజనీర్లు అయ్యిండు. నాకు చాలా గర్వంగా సొసైటీలో మన పొలిటికల్ పరంగా కూడా మన మీ స్టూడెంట్స్ ముందుకు తీసుకెళ్తున్నారు. సొసైటీలో సమాజ సేవ చేయడానికి ఎంత మీ ఆశీర్వాదం ఇలానే ఉండాలి. లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు ఇచ్చే సందేశం ఏంది ఇప్పుడు పిల్లగాళ్ళకి? ఇప్పుడు మేమంటే అప్పుడు చదువుకున్నాం, ఎట్లనో మీరు కొట్టినా తిట్టినా పడినాం, కానీ ఇప్పుడున్నటువంటి పిల్లలు ఎట్లున్నారు? వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పటి పిల్లలు అంతా సార్ ఏం చేస్తున్నారంటే టీచర్లు చేసేటువంటి బోధనను వాళ్ళు సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోతున్నారు. ఎవరు తప్పు అంటారు? అది అంత సమాజం తప్పు, తల్లిదండ్రులు. దానికి నేను ఎన్నోసార్లు అనేది, ఒక విద్యార్థి ముందుకు రావాలంటే ఫస్ట్ గురువు తల్లి బోధన ఉన్నప్పుడే, గురువు యొక్క బోధన ఉన్నప్పుడు మాత్రమే నువ్వు చదవగలుగుతావు. కాబట్టి తల్లి బాగుండాలి, ఇల్లు బాగుంటే. శివాజీ గురించి చెప్పేది, శివాజీ తల్లి ఎంతో చేసింది, ఎంతో చేస్తే ఆ వీరుడు అట్లా తయారైండు. కాబట్టి కూడా మనం కావాలి. అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని గురించి నేను చెప్పిన. అప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈ అనగారి వాళ్ళ బాధలు చూడలేక ఆయన అంత పెద్ద చదువుకున్నాడు. బరోడా మహారాజు ఇంగ్లాండ్ పంపించాడు, చదివించాడు. అంత గొప్ప వ్యక్తి మనకు లేడు. కాబట్టి అతని గురించి మీరు బాగా నేర్చుకోవాలి. తర్వాత జ్యోతిబాయి పూలే, సావిత్రిబాయి పూలే, చెప్పి తర్వాత వీరవనితలు వచ్చినప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, రుద్రమ కానీ వీళ్ళందరి గురించి నేను చెప్పేది. అయితే పాఠాలతో పాటు వ్యక్తిత్వాలని మీరు బోధించినప్పుడు వాళ్ళలో నైతికత అనేది డెవలప్ కావడం జరుగుతుంది. సో అదే మేము దాన్ని పాటించడం, ఈ స్థాయిలో ఉన్నాం. అది మీ యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీరు ఆరోగ్యాలతో జీవించాలి. పెద్దవాళ్ళు మీరు మా చేతులకు మొక్కద్దు. ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం గెలవడం ఏదో ఈ సమాజం ద్వారా మీరు నేర్చిన పాఠాన్ని కోసం పిల్లలకి తెలియజేయాల్సిన ప్రయత్నం మాత్రమే. ఇంకా మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి సొసైటీ ఇంత బాగుంది. నెక్స్ట్ జనరేషన్ మనం ఊహించలేము, ఎట్లుంటో తెలియదు. కానీ అయితే నేను సార్ ఒకటి ఏంటంటే, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఇచ్చిండ్రు నాకు జగిత్యాల కాలేజీ. ఇస్తే దాదాపు ఈ వాతావరణ కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు నేను చాలా